రెండు మిశ్రమాలు ఉన్నాయి కాపర్ టు జింక్, రైట్. ఒకటేమో అలాయ్ ఏ, ఇంకోటేమో అలాయ్ బి. మీకు లాజిక్ మీకు కూర్చోబెడితే చాలు సార్, ప్రాబ్లం అలానే ఆలోచిస్తారు. కాపర్ టు జింక్ ఇది 3:4, ఇది 5:9, ఇది 3:4, ఇది 5:9. కలిపిన రేషియో ఎంత? 2:3. మీరు చేసే పద్ధతి ఏంటి? 3 + 4 ఇది 7 పార్ట్స్, 5 + 9 ఇదంతా 14 పార్ట్స్, అది 7 పార్ట్లు, ఇది 14 పార్ట్లు. దీన్ని 2 తోటి మల్టిప్లై చేశాను, దీన్ని 1 తోటి మల్టిప్లై చేశాను, 1:1 చేశాను. మనకు కావాల్సింది ఏంటి? 2:3. ఇది 2, ఇది 3. అంటే మొత్తము ఈ నిష్పత్తిని 4 తోటి చేశాను. 4 3 12, 4 4 16, 3 5 15, 3 9 27. ఆన్సర్ ఎంత? 27:43. 27:43. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆప్షన్లు ఇలా లేవు, రైట్. కొన్ని డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే ఒక స్మార్ట్ స్టూడెంట్ ఉన్నాడో సార్, ఇక్కడ చూడండి సార్, రైట్. ఇక్కడ మీరు ఐదర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ రైట్ ఇక్కడ మీరు చూసుకోండి సార్, ఇక్కడ 3 4 12, 2 5 5 25, 5 5 + 2 7, 7కు సంబంధించి రైట్ ఒకటే ఉంది, 27:43. ఆర్ ఆన్సర్లు ఇలా లేకుండా సపోజ్గా ఇలా ఉందనుకోండి, 13:8, F 5:3, H 11:9 ఇలా ఉందనుకోండి. టక్కున అనిల్ సార్ జస్ట్ ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాడు, ఇక్కడ జింక్ కాపర్ కంటే ఎక్కువ, ఇక్కడ జింక్ కాపర్ కంటే ఎక్కువ, కలిపే జింక్ కాపర్ కంటే ఎక్కువ. కాబట్టి ఆన్సర్ ఎప్పుడూ కూడా రెండో వాల్యూ మొదటి వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్, రైట్. ఇక్కడ 3:4, 5:9, 7 పార్ట్స్ 14 పార్ట్స్, 7 పార్ట్స్ 14 పార్ట్స్. మనకు ఈజీ వాల్యూలు చిన్న చిన్న ఒక అంకె అట్లున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళండి. 2 అంకెలు 3 అంకెలు ఉన్నప్పుడు మాత్రము యూనిట్ డిజిట్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని అర్థం చేసుకోండి. 6వ క్వశ్చన్ 7వ క్వశ్చన్ జింక్ ఎక్కువ ఉంది, జింక్ ఎక్కువ ఉంది, కలిపే నిష్పత్తి జింక్ ఎక్కువ ఉంది. ఆన్సర్లో జింక్ వాల్యూ కాపర్ కంటే ఎక్కువ ఉండాలి, అది మైండ్లో పెట్టుకోండి. 8th క్వశ్చన్ నవ్వు ఇక్కడ చూడండి సార్, 2 రకాల మిశ్రమాలు ఉన్నాయి, 2 రకాల బ్రాసులు ఉన్నాయి, B1 B2. కాపర్ జింక్ టిన్ ఏ నిష్పత్తిలో ఉంది? 3:2:5. ఇదే నిష్పత్తిలో ఉంది 3:4:1. ఇది ఏ నిష్పత్తిలో కలిపారన్నాడు? 3:2 నిష్పత్తిలో కలిపాను అని అన్నాడు, రైట్. ఫస్ట్ దీన్ని ఈక్వల్ చేద్దాం. 3 + 2 + 5 ఎంత? 3 + 2 5, 5 + 5 ఎంత? ఇది 10 పార్ట్స్, ఇది 10 పార్ట్స్. 3 + 4 7, 7 + 1 8 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 10 8 ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? దాని కాసాగు దగ్గర ఈక్వల్ అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8 10 కాసాగు ఏంటి? 40. 40 అంటే దీన్ని 4 తోటి, దీన్ని 5 తోటి, దీన్ని దేనితోటి మల్టిప్లై చేశాను? 3:2 తోటి మల్టిప్లై చేశాను, 3:2 తోటి మల్టిప్లై చేశాను. ఇక్కడ ఈ మొత్తం దాన్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చేయకుండా కొంచెం మనము రైట్ ఆన్సర్ ఆప్షన్స్ తోటి ప్లే చేద్దాం. దీన్ని 12 తోటి మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 10 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 12 తోటి 10 తోటి చూద్దాం సార్. 12 3 36, 6 10 3 30, 30 30 + 36 66. 66కు సంబంధించి ఆ నంబర్ అయినా దాని కారణాంకమైన ఫినిష్, ఆ నంబర్ అయినా దాని కారణాంకమైన. మళ్ళీ చెప్తున్నాను, 12 3 36, 12 3 36, 10 3 30, 36 + 30 66. నిష్పత్తిలో మొట్టమొదటి భాగం 66 లేకుంటే దాని కారణాంకము. 66కు సంబంధించిన కారణాంకము 33. ఇంకోటి కూడా చూసుకోండి సార్, ఇంకోటి కూడా మీరు చూసుకుంటే రైట్. 12 2 24, 10 4 40, 24 + 40 64. 64 దాని కారణాంకము 32. ఇది కూడా మ్యాచ్ అయింది.
ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తము చెయ్యాల్సిన అవసరము లేదు. ఆన్సర్ ఆప్షన్ చూస్తూ ఉంటే మనకు తొందరగా టిక్ చేయాలి. మనము ఎంత స్మార్ట్ మెథడ్స్ నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మనము సాల్వ్ చేయగలుగుతాం, ఇది అందరికీ అర్థమైంది కదా సార్? 12, 10 ఇదే నిష్పత్తి సార్. ఇది 6ల, ఇది 5ల. 6:5. 6 3 18, 5 3 15. 18 + 15 ఇదెంత సార్? రైట్, 33. ఆర్ యు ఆల్ విత్ మీ? దీన్ని మీరు టైపింగ్ మిస్టేక్ 3:4:1గా మార్చుకోండి. 3:4:1గా మార్చుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అందరికీ ఈ ఐడియా క్లియర్ అయింది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్, ఇది కూడా చూడండి సార్. 3:4:1 సింపుల్ రేషియో రిలేటెడ్ ప్రాబ్లమ్సే. జస్ట్ కొంచెం మనము ఒక ఫైన్ ట్యూనింగ్ చేస్తే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. 2 alloys ఉన్నాయి. alloy A కంటైన్స్ కాపర్ అండ్ జింక్. alloy A ఇదేమో ఒక మిశ్రమము, ఇదేమో ఇంకొక మిశ్రమం. alloy A కంటైన్స్ కాపర్ అండ్ జింక్ ఇన్ ద రేషియో 4:3. ఇదేమో 4:3. ఇది ఎంత రేషియోలో ఉంది? 5:2 రేషియోలో ఉంది. ఇది 5:2. దీన్ని ఎంతగా కలపాలి? 5:6గా కలపాలి. 5:6గా కలపాలి. నా ఇక్కడ చూడండి సార్, ఇది 4+3 ఇది 7 పార్ట్స్, 5+2 ఇది 7 పార్ట్స్. ఇది ఏ రేషియోలో ఉంది? 1:1 రేషియోలో ఉంది. 1:1 రేషియోలో ఉంది. నాకు ఏ రేషియోలో కావాలి? 5:6. It is into 5, it is into 6. దీని మొత్తాన్ని రైట్ 4:3 చేస్తే ఇది 20:15. దీన్ని 6 తోటి మల్టిప్లై చేస్తే 30:12. అంటే ఇది 50:27. 50:27. క్వశ్చన్లో ఏమడిగాడు సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్లో ఏమడ్డాడు? జింక్ యొక్క పర్సంటేజ్ ఎంత మొత్తం అల్లాయిలో? జింక్ ఎంత సార్? 27. మొత్తం ఎంత ఉంది? 50 + 27 77. రైట్, 27/77. నవ్వు ఇక్కడ చాలా స్మార్ట్గా మనం సాల్వ్ చేయాలి సార్. 10% ఆఫ్ 77 ఎంత? ఇక్కడ చూడండి సార్, 77. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. 7.7కి 4 టైమ్స్ ఎంత? 30.8. 10% ఆఫ్ 77 చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 7.7. దాన్ని 4 తోటి లబ్ధం చేస్తే 7.7 × 4 నాకు వచ్చేది 30.8. కానీ నాకు పైన ఉన్నది 27. 4 తోటి చేస్తే నాకు వచ్చేది 30.8. ఆన్సర్ 40% కంటే జస్ట్ తక్కువ ఉండాలి. 40%. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి సార్. 27/77. 27/77. ఫస్ట్ స్టెప్ 10% ఆఫ్ 77 తీసుకుంటున్నా. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. రైట్. 40 తీసుకుంటే 40% ఆఫ్ 77 ఎంత? 4 తోటి లబ్ధం చేస్తే 7.7 × 4 30.8. 30.8. ఆర్ యు ఆల్ విత్ మీ? దీన్ని సగం చేస్తున్నా. హాఫ్ ఆఫ్ 10% ఆఫ్ 77. సగం ఎంత అవుతుంది? 7.7లో సగం ఎంత? 3.85. తీసేస్తే ఎంత అవుతుంది? తీసేస్తే ఇది ఎంత అవుతుంది? 26.95. 26.95 అంతే కదా సార్? రైట్. 0 - 5 10 - 5 రైట్. దాని తర్వాత 11 ఇది 7 అయింది. 7 + 7 - 8 5 + 5 10 8 + 9 ఇది ఎంత అయింది? 0 - 5 5 ఇది 7 17 17 - 5 26.95. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే 35%కి ఎంత వచ్చింది? 26.95. క్వశ్చన్లో ఏమన్నాడు? 27 అన్నాడు. కాబట్టి ఆన్సర్
35 కంటే జస్ట్ ఎక్కువ. ఆన్సర్ 35 కంటే జస్ట్ ఎక్కువ, 40% కంటే జస్ట్ తక్కువ. ఈ పర్సంటేజ్ మీకు చాలా ఇంపార్టెంట్గా అర్థం కావాలి సార్. 27/77 10% ఆఫ్ 77 ఎంత సార్? 7.7. 4 సార్లు లబ్ధం చేశాను, ఇటువైపు ఇటువైపు. 4 × 10% ఆఫ్ 77. 4 × 7.7 ఎంత? 30.8. ఇది ఎంత ఉంది? 27 ఉంది. అంటే ఆన్సర్ 40% కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 40% కంటే తక్కువ ఉండాలి. అర్థమైంది కదా సార్? కాబట్టి 40%కి ఎక్కువ ఉన్న వాల్యూలు తీసేశాను, దీన్ని సగం చేశాను. సగం చేస్తే 7.7 డివైడెడ్ బై 2 ఎంత? 3.85. 30.8 నుంచి 3.85 తీసేస్తే నాకు వచ్చింది ఎంత? 26.95. 40% నుంచి 5% తీసేస్తున్నాను. 35%కి నాకు వచ్చింది 26.95. 26.95. కానీ నా క్వశ్చన్లో ఎంత ఉంది? 27 ఉంది. 35% కంటే ఎక్కువ. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా?